జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ రాష్ట్రం అప్పులమయం అయిపోయింది, ప్రత్యేక హోదా లేదంటుంది. ఎలా చూస్తారు? ఎంత హాస్యపదం అంటే ఒక పక్కన బాధేస్తుంది, ఒక పక్కనేమో నవ్వు వస్తుంది. మేము బాధ ఏంటి నవ్వు ఏంటి? బాధ అనేది ఎందుకు వస్తుందంటే మా రాజశేఖర రెడ్డి గారికి 2 బిడ్డలు 2 కళ్ళు అనుకున్నాం. ఎందుకంటే రాష్ట్రానికి మాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి అందరికీ ఆయన బలంగా ఉన్నాడు, మేమందరూ ప్రేమిస్తాం ఆయన్ని. ఆయన పోయినప్పుడు ఆయన అన్నగా తోడుగా వచ్చి ఇక్కడ ఆయనకి సహకారం ఇచ్చినప్పుడు లేదు రాజశేఖర రెడ్డి రక్తం ప్రజల గురించే ఉన్నారని మేము అనుకున్నాం. అదే బాటలో జగన్మోహన్ రెడ్డికి నడుస్తుంటే ఈ 2 కళ్ళల్లో ఒక కళ్ళు డొల్లని మాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఒక కన్ను రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తుంటే ఈ ఒక కన్ను డొల్లలాగా ఎటు పడితే అటు. అంటే ఎంత బాధాకరం అంటే అండి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని తీసుకొని ఎదర నడుస్తున్న అన్నని వేరే ఓడు అంటానికంటే వేరే ఇదిగా ఉంటుంది. అలాంటి అన్నని నువ్వు ఈరోజు ఒక పదవికి దానికి ఆశించి ఒక కండవాకి లొంగిపోయి ఇలాంటి కుటుంబం అయితే మేము అనుకోవాలి. ఇలాంటి జగన్ రెడ్డి అంటూ సంబోధించింది అసలు అన్నని సార్ అంటుంది, ఒక పక్కన సార్ అంటుంది. రైట్, నేను అనేది ఏంటంటే సార్, మేము ఒకళ్ళని ఒక మైండ్లో చేసుకుంటాం, మాకు మంచి చేసే వాళ్ళని మేము చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేసుకున్నామంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన సంక్షేమ ఇదిలు కానీ పేదల వద్దకు తీసుకొచ్చిన ఒక ఏకైక నాయకుడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. చాలా మంది ప్రతిపక్షాల మొత్తం విమర్శించారు, అప్పులమయం అయిందన్నారు. ప్లస్ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడంలో జగన్ వెనకబడ్డా అన్నారు, పోలవరం కట్టలేకపోయాడు అన్నారు. ఇవే మళ్ళీ షర్మిల మళ్ళీ ఒకసారి చెప్పింది. అదేనండి, ఈ రోజు ఆమె గుర్తుకొచ్చిందా? ఈ రోజు పోలవరం నీకు గుర్తుకొచ్చింది, అన్ని గుర్తుకొచ్చింది. నిన్న దాకా తెలంగాణ పెట్టనని చెప్పేసి వెళ్ళిపోయి నీ ఓటే లేదు ఇక్కడ. నిన్న తెలంగాణలో ఏదో ఉద్ధరిస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ అక్కడ స్కూల్ మూసేసి ఈ రోజు వచ్చి ఏమండి ఒకటే సార్, ఒక తల్లి పాలు తాగిన ఇద్దరు దాన్ని నమ్మక ద్రోహంగా చేసి నిజంగా చెప్పాలంటే నాకు షర్మిల కంటే పవన్ కళ్యాణ్ బెటర్ అనిపిస్తుంది. నిజం చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే అన్న మీదకి వెళ్ళాడు, ప్యాకేజీలకు అమ్ముడుపోయినా ఎదురోడి మీదకి ఏదో ఆలోచించాడు కానీ కుటుంబ సభ్యుల మీదకి వెళ్ళలేదు. అంతే కదా, వాళ్ళనే ఇప్పుడు దాకా అనలా. ఆయన కాంగ్రెస్ వెళ్ళినప్పుడు కూడా ఏమనలా. ఈయన ఈ రోజు వేరే పార్టీ పెట్టినా చిరంజీవి ఏమనలా. జగన్మోహన్ రెడ్డిని ఎవరు విమర్శించినా ఖబర్దార్, షర్మిల అయినా ఎవరైనా ఖబర్దార్ అండి. మీకైతే ఖచ్చితంగా చెప్తాం, జనాలు చాలా బుద్ధిపాటు చెప్తారు. జగన్ విమర్శిస్తే షర్మిలకు ఓట్లు పడే అవకాశం ఉందా? ఓట్లేండి సార్, డిపాజిట్లు ఉండవు సార్. ఇక్కడ మనుషులకి పని చేయాలి. నువ్వు ఈ రోజు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే కుదరదు. ఏమండి, రాహుల్ అనే పప్పు అక్కడ కేసుల్లో ఇరుక్కొని బయట నీకు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఇంట్లో నుంచి ఏసీ రూముల్లో కదలలేనాడు. మీరు మాకేం చెప్తారు? రాజశేఖర రెడ్డి కొడుకు తనయుడు ఆయన ఎలాగ పాదయాత్ర చేశాడో జనాల గురించి పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు 3800 చిల్లర కిలోమీటర్లు తిరిగి ఆయన ప్రజల సమస్యలకే ఆయన ఎదురుకొచ్చాడు, ఆయనకి విన్ అయ్యాడు. ప్రభావం ఉంటుందా షర్మిల ప్రభావం? షర్మిల ప్రభావం ఏం ఉండదు సార్. మేము గౌరవించిన మా గౌరవాన్ని పోగొట్టుకుంటుంది. ఈ రోజు దాకా మా సిస్టర్లా మా ఇంటి ఆడపడుచులా చూసాం, అలాంటి గౌరవాల్ని దిగజారుకుంటుంది. నేను ఒకటే అన్నా, ప్యాకేజీలకు అమ్ముడు పోయేది ఆపండి, మీరు నిజాలతో ఎదురుకెళ్ళండి, మీ భవిష్యత్తులు బాగుంటాయి.